సోషల్ పోస్ట్. మరి ఈరోజు నేను గోపాలపురం నియోజకవర్గంలో ఉన్నాను. మరి పోయినసారి ఇక్కడ టీడీపీ తరపు నుండి వెంకటేశ్వరరావు గారు పోటీ చేసి మరి ఇక్కడ గెలిచారు. మరి ఈసారి మళ్ళీ టీడీపీ వస్తుందా లేకపోతే పార్టీ మారే అవకాశం ఉందా? మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, మరి ఈ నియోజకవర్గంలో ఏమనుకుంటున్నారు, రాష్ట్ర స్థాయిలో ఏమనుకుంటున్నారు, మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జనసేన పార్టీ, మరి జనసేన పార్టీ గురించి మరి వీళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు ఏంటి, మరి ఆ విషయాలన్నీ వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్కారం అండి. నమస్కారం. ఈసారి మీరు ఓటు మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి అండి. ఎందుకని? ఎందుకంటే ఆయన మా పిచ్చండి, అందుకేనండి. ఆయన ఒకవేళ సినిమాలు మానేసి బయటకు వచ్చినా ఎందుకంటే జనం కోసం ఏదో చేద్దామని కదా, అందుకని ఆయనకి ఓటు వేస్తాం. అంటే మరి 4 ఏళ్లలో మరి టీడీపీ అధికారంలో ఉంది కదా, మరి అభివృద్ధి చేసిందా చేయలేదా? చేసిందంటే చాలా మటు చేసిందండి. ఒకసారి ఆయన కూడా ఛాన్స్ ఇస్తే ఆయన ఏం చేస్తారో తెలియాలి కదా. మరి అలా అనుకుంటే మరి జగన్ గారికి కూడా మరి ఈసారి అధికారం ఇవ్వచ్చు కదా. జగన్ గారికి ఇచ్చినా పర్లేదండి, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినా పర్లేదు. అంటే టీడీపీ ఇప్పుడు దాకా ఏం చేసిందో కానీ మనకి చేశారు, కానీ కొత్త వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. జగన్ గారికి ఇచ్చినా పర్లేదు, ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినా పర్లేదు. అదే మరి ఇలా ఓటుకి మందు డబ్బులని ఇంకా జరుగుతున్నాయి కదా, మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అలాంటివి అయితే ఏమి తీసుకోకుండా అయితే జనం కోసం ఏమైనా చేస్తారండి. ఏమి అవి తీసుకుని మాకు అవి చేయలేదు ఇది చేయలేదంటే ఎవరి వల్ల ఏం కాదు కదా. అదే ఏమి తీసుకోకుండా నిక్కర్స్కి ఎవరైనా ఓటేసారనుకో అప్పుడు వాళ్ళు చేసి వాళ్ళు చేస్తారు. ఓటుకి అంత ఎంత తీసుకుని మాకు అది చేయలేదు ఇది చేయలేదంటే కుదరదు కదా. మరి ఈసారి ఈ నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? బాగా తెలుగుదేశం అమ్మా. ఎందుకని? అన్ని పనులు బాగా చేస్తున్నాడు, ప్రతి పని చేసి పెడుతున్నారు, రోడ్లు పోసారు, అన్నీ చేశారు, అన్ని పనులు చేస్తున్నారు. మరి ఇప్పుడు పథకాలు అందరికీ అందట్లేదు, కొన్ని వర్గాల వాళ్ళకి అందుతున్నాయి. అందరికీ అంతనే ఎవరికైనా ఇస్తున్నారు. మరి 4 ఏళ్లలో ఇక్కడ వెంకటేశ్వరరావు గారు మరి అభివృద్ధి ఏం చేశారు? చేశారు, రోడ్లు పోయించాడు, డైన్గా పెట్టాడు, పనులన్నీ చేశాడు, పింఛనీలు ఇస్తున్నారు. మరి ఈసారి వైఎస్ఆర్ పార్టీ మరి ఆ ప్రభావం ఇక్కడ ఎంతవరకు ఉండొచ్చు? అది ఏమి ఉండదమ్మా. జనసేన అసలు ఉండదు. అంటే మరి పవన్ కళ్యాణ్ గారికి మరి ఇక్కడ ఎంతవరకు అవకాశం ఇచ్చారు? అసలు ఏమి ఉండదమ్మా. పవన్ కళ్యాణ్ గారికి ఏముండదు, వీడికి కూడా ఎంతకంతే. అది మరి వెంకట్రావు గారికి అలానే వెంకటేశ్వరరావు గారికి గట్టి పోటీ ఉంటుంది కదా. పోటీ ఏమున్నా దీంగా మెజార్టీతో వస్తారమ్మా. మరి ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశమేనండి. తెలుగుదేశం అంటేనే బాగా మాకు పరిసత్వం. మరి పింఛన్లు ఇవ్వట్లేదు అంటున్నారు. ఇవ్వట్లేదు, మరి ఏం చేస్తామంటే రావట్లేదని చెప్తున్నాను. అది మరి 4 ఏళ్లలో మరి ఇక్కడ అభివృద్ధి జరిగిందా? బాగా ఇస్తున్నారండి, ఇచ్చాడు బాగానే ఇస్తున్నారు, బాగానే జరుగుతుంది. ఇక్కడ పనులు కూడా బాగానే చేశారండి. పింఛన్ మనకే ఇవ్వట్లేదండి, 64 సంవత్సరాలు మనకి. అది మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మరి వెంకట్రావు గారు పోటీ చేస్తున్నారు. ఏమండి వేసే పరిస్థితి అది ఉన్నమాట. అది నమస్కారం అండి. మరి ఈసారి ఇక్కడ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే ఇంకా అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు? ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తెలుగుదేశం వస్తేనే బాగుంటుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. తెలుగుదేశానికి ఓటేస్తారు. ఎందుకని? అంటే ఇప్పుడు తెలుగుదేశమే అంటే ప్రస్తుతానికి చేసే పనులన్నీ అందరికీ ఏమి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉన్నాయి. అలాగే జరుగుతాయనే నమ్మకంతో వేస్తున్నారు. మరి మామూలుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల వాళ్ళకి అన్ని చేయట్లేదు, కొన్ని వర్గాల వాళ్ళకే చేస్తున్నారు అన్నారు. మరి అది కూడా వాళ్ళు చూసుకోవాలి. ఏదో కొంత బాగా చేస్తున్నాం అని చెప్పి ఏదో చెప్పుకోవడమే కాదు, చెయ్యాలి. అందరికీ వెళ్తున్నాయా లేదా, పథకాలు అందరికీ చేరుతున్నాయా లేదా, ఆ సర్వే కూడా చేయించుకోవాలి. చేయించుకుంటే కొంచెం ప్లస్ అవుతుంది, లేకపోతే మైనస్లో పడవచ్చు నా ఉద్దేశ ప్రకారం. అది మరి 4 ఏళ్లలో మరి అభివృద్ధి జరిగిందా? ఇక్కడ టీడీపీ అధికారంలో ఉంది కదా. బాగా జరిగింది. నమస్కారం అండి. నమస్తే. మరి ఈసారి ఇక్కడ గోపాలపురం నియోజకవర్గంలో మరి మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అసలు ఈ నల్ల చెరువు ప్రాంతంలో మరి ఇప్పుడు ఎలా ఉందంటారు పరిస్థితి? నల్లజర్లలో ఇప్పటి నుంచో కూడా తెలుగుదేశానికి మెజార్టీ అండి. గ్రామంలో ఉన్న బాబిరాజు గారు నల్లజర్ల గ్రామాన్ని బాగా అభివృద్ధి చేశారు కాబట్టి యువకులందరూ మళ్ళీ అది వస్తే అభివృద్ధి కొనసాగుతుందని భావిస్తున్నారు. కేవలం ఇక్కడ బాబిరాజు గారి వల్లే టీడీపీ బాగా ఉండడానికి కారణం. మరి ఈ 4 ఏళ్లలో ఇక్కడ ఏం అభివృద్ధి జరిగింది? నల్లజర్ల మండలంలో సుమారు 33 కోట్ల రూపాయలు వాల్యూ చేసి అన్ని రకాల పనులు చేశారు. 1.5 పెట్టి నల్ల ఎర్ర చెరువు బాగు చేశారు, సిమెంట్ రోడ్లు వేశారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు. కావాల్సిన ప్రతి చోట దేవాలయాలకి, చర్చిలకి, మసీదులకు కూడా కావాల్సిన అన్ని రకాల అభివృద్ధి పనులకి ఫండింగ్ ఏర్పాటు చేశారు. అలాగే బీసీ కమ్యూనిటీ హాల్, బీసీ కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మరి వెంకట్రావు గారి మీద మీ అభిప్రాయం ఏంటి?
వెంకటరావు గారు కూడా సౌమ్యుడు అని విన్నాం కానండి, ఆయనతో మాకు పరిచయం లేదు. మా గ్రామంలో బాబిరాజు గారు ఉండటం వల్ల బాబిరాజు గారి ద్వారానే ఉన్నారు. ఇక్కడ ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో బాబిరాజు గారి పేరే మొదట ప్రస్తావన వస్తుంది. మరి అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలోనే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు మొగ్గు చూపే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే మరి వెంకటేశ్వరరావు గారు మాకు అందుబాటులో ఉండరు, ఏ అవసరం వచ్చినా ఎప్పుడో ఓటప్పుడు కనిపిస్తారు, మళ్ళీ ఆ తర్వాత కనిపించరు అని అంటున్నారు. అలాంటిది ఏముండదండి. బాబిరాజు గారు ఉండటం వల్ల వెంకటేశ్వరరావు గారికి ఏదైనా అవసరం ఉంటే మేము బాబిరాజు గారికి చెప్తాం, బాబిరాజు గారు వెంకటేశ్వరరావు గారికి చెప్పి చేయిస్తారు పని. ఓటండి మన నల్లజల్ల మా పశ్చిమ గోదావరిలో బాబిరాజు గారు ఏ పని ఉన్నా మాకు చేసి పెడుతున్నాడు, చేస్తున్నాడు. ఆయన మా దేవుడు అండి. అది మళ్ళీ టీడీపీ అండి మాకు వచ్చేది ఇక్కడ నల్లజల్ల పశ్చిమ గోదావరి జిల్లా అదండి. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ మరి టీడీపీ ఇంకోటి మాకు అలా అది ఇక్కడ ఎన్సల్మెంట్ లేదండి. నిజం చెప్తున్నాను, నేను మావిడ కుర్రాడిని అండి, ఎస్ఐ నేను మటుకి. ఇలా మాకు మంచిగా చెడ్డమని బాబిరాజు గారు అండి మా వెనకాల, ఈ కండిపి సుబ్బారావు గారు అండి, రెండు వాళ్ళు ఎవరో మాకు వెనకాల రారండి అదండి. మరి వెంకటేశ్వరరావు గారు అందుబాటులో ఉంటారా మీకు? ముప్పుడు వెంకటేశ్వరరావు గారు అండి, ముప్పుడు వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు మా పార్టీ అండి, ఆయనకి మా ఓటు అదండి. మరి ఇక్కడ ఈసారి మరి బీఎస్పీ పార్టీ మరి అభ్యర్థిగా మరి భరత్రావు గారు అంటే ఒకటి అండి, అది కూడా నేను చెప్తాను. ఇక్కడ వెనకాలమ్మ ఎవరో కూడా మా వెనకాల రారు, మంచిగా చెడ్డామని బాబిరాజు గారు వెనకాల ఉన్న రైతులు తప్పండి. నేను సోదరబామే, నేను తెల్లలైతే కష్టపడతాను, చేస్తాను, నేను రైస్ మిల్ డ్రైవర్ని. ఈ వెనకాల ఉన్నవాళ్ళు ఎవరో రారండి, చేయరండి. మంచిగా చెడ్డామని మీరు ఎలా ఉన్నారు ఏంటి అన్నది ముందు ఉంటారండి. టీడీపీ అంటే ముందు అడుగులో ఉంటారండి, ఆడవాళ్ళని ఏం తేడా ఉండదండి. అందరూ నా వాళ్ళ అన్న లెక్క అండి అది. నేను అందుకే మాట్లాడదలుచుకుని ఉన్నానండి అంతే. మా రైతులని తెల్లలైతే పాలేరు మీద పెడతారు, అందంగా చేస్తామండి మా ఇంట్లో మనుషులాగా అదే అండి. తెలుగుదేశం పార్టీ అండి. ఎందుకని? తెలుగుదేశం పార్టీ అంటే అధికారం లేనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మనుషులు, ముల్లపూడి బాబిరాజు గారని ఒక నాయకుడు ఇక్కడ ఉండటంలో మాకు ముప్పుడు వెంకటేశ్వరరావు కాదు, ఈ రెండు నియోజకవర్గాలు తాడేపల్లిగూడెం నియోజకవర్గం కానీ, భీమడోలు నియోజకవర్గం కానీ, గోపాలవరం నియోజకవర్గం కానీ మాకు ఎమ్మెల్యేలతో పని లేదమ్మా. ముల్లపూడి బాబిరాజు అని ఆయన ఉండటంలో మాకు ఏదైనా సరే, ఎవరికి ఏది లోటుపాటు వచ్చినా మాకంటూ ఒక నాయకుడు అక్కడ ఉన్నాడు అని ఒక ధైర్యంతో మేమందరం ఉంటాము. ఎందుకంటే చిన్న సమస్య వచ్చినా, పోలీసు సమస్య వచ్చినా, లేకపోతే ఏదన్నా చేలుగాడ తగు వచ్చినా, ఇళ్ళ తగు వచ్చినా, ఏదొచ్చినా ఆయన మాకు పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళకుండా మాకు ఇక్కడే సాగు చేసేస్తాడమ్మా. ఇవాళ ఇది పని చేశాడంటే 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల క్రితం నల్లజర్లు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ నల్లజర్లు వస్తే అసలు ఈ ఊరేనా, ఇది నల్లజర్లేనా అన్న స్టేజ్గా తీసుకొచ్చాడమ్మా. అది నేను చెప్తాం కాదు, ఏ ఒక్కడిని అడిగినా చెప్తాడమ్మా. ఈ రోడ్డుకి మాపులు 6 అయితే భయం వేసేదమ్మా. ఇవాళ అది కూడా 70 లక్షలు పెట్టి పంచాయతీ ఆఫీసు, గ్రంథాలయం అని ఎక్కడ కూడా ఇంత భూమి ఖాళీ లేకుండా సిమెంట్ రోడ్లు, ఇవాళ ఈ నల్లజర్లు ఇంత సస్యశ్యామలంగా ఉండటం కారణం ముల్లపూడి బాబిరాజు గారమ్మ. 15 సంవత్సరాల మట్టి అపోజిషన్గా ఆ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, అపోజిషన్ ఏ పార్టీ కూడా సొసైటీలకు కానీ, పంచాయతీలకు కానీ నేను ఉంటానన్న కూడా లేడమ్మ. ఇక్కడ ముల్లపూడి బాబిరాజు గారే. ఆయన నువ్వు ఉండమంటే ఉండవే. సొసైటీకి కానీ, పంచాయతీలకు కానీ పలానా ఓడు ఉండాలి అంటే ఉండవే. ఇంకా రెండో రిపీట్ లేదు అక్కడ. మాకు 15 సంవత్సరాల మట్టి ఇక్కడ మాకు అపోజిషన్గా ఎవడు లేడు. అక్కడ 15 సంవత్సరాల మట్టి కూడా టీడీపీ. మా చంద్రబాబు గారు వస్తేనే మంచిది అనుకుంటున్నామండి. ఎందుకని? మాకు అభివృద్ధి బోళ్ళు చేశారు. నాకు క్యాన్సర్ అయితే 1,80,000 ఇచ్చి నాకు ఆపరేషన్ చేయించారు ఆయన. ఈరోజు నేను బతుకున్నానంటే ఆయన గురించే. మాకు పెన్షన్ ఇస్తున్నారు, డాక్టర్లు పశువు కుంకం కింద డబ్బులు ఇచ్చారు, మాపి డబ్బులు ఇచ్చారు. 20,000 రూపాయలు మాకు ముట్టినాయి. అలాంటప్పుడు మాకు పనిచేసి ఆయనకి వేస్తాం కానీ ఓటు పని చేయని వాళ్ళు ఎవరికో ఎందుకు వేస్తామండి? మేము ఆయనకి వేస్తాం, ఆయన్నే గెలిపించుకుంటాం. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మరి వెంకట్రావు గారికి కూడా ఇక్కడ బాగానే బలగా ఉన్నట్టుంది కదా, మరి ఆ ప్రభావం ఉంటే ఉండండి. ఆయన మాకు ఏం చేశారండి? మాకు చేసిన వాళ్ళకి మేము వేస్తాం కానీ ఓటు ఎవరికో ఎందుకు వేస్తామండి మేము? అదండి. మాకు రోడ్లు పోసారు, ఎన్ని రకాలు చేశారండి. మాకు అభివృద్ధి బాగా జరిగింది మాకు. అలాంటప్పుడు మేము మాకు ఎవరైతే చేశారో వాళ్ళకే వేస్తాం కానీ ఓటు ఇతరులకి మేము ఎందుకు వేస్తామండి? మరి టీడీపీ అందరికీ అందట్లేదని కొంతమంది అంటున్నారు కదా. అలాగే గిట్టిన వాళ్ళు అలాగే చెప్పుకుంటారండి.
పార్టీ అంటే ఇష్టం లేని వాళ్ళు అలాగే చెప్పుకుంటారు. మరి ఈసారి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని గురించి తెలుగుదేశం పార్టీ వస్తేనే బాగుంటుంది, ఖచ్చితంగా నెగ్గుతామమ్మా. మరి ఈ 4 ఏళ్లలో మరి ఇక్కడ అభివృద్ధి ఏం జరిగింది? సీసీ రోడ్లు వేశారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేశారు, ముసలి వాళ్ళందరికీ మాలాంటి వాళ్ళందరికీ పెన్షన్లు వచ్చినాయి, పసుపు కుంకుమ కింద ఇస్తున్నాడు. ఆయన తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ని ఎవరు డెవలప్ చేయలేరు అనేది ప్రజలందరిలోకి వెళ్ళింది. డెఫినెట్గా నెగ్గుతారు, మా ఉద్దేశం అయితే అది. అదేమ్మా. మరి ఈసారి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మరి ఇక్కడ వెంకట్రావు గారు పోటీ చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మరి మేము చాలా పథకాలు పెడతాము, 1000 రూపాయలు దాటిన వాళ్ళకి వైద్యం అయితే ఫ్రీగా ఇస్తాం, హాస్పిటల్ ఖర్చు 1000 రూపాయలు దాటితే అని కానీ, లేకపోతే పెన్షన్ 3000 అని కానీ, ఇలా చాలా పథకాలు ప్రవేశపెడతామని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారమ్మా. ఇక్కడ అన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు పెడతారు అనేది వేరు, ఆల్రెడీ చేసి చూపించేది వేరు. కళ్ళ ఎదురుగుండా కనపడుతుంది, ప్రతి ఒడికి కూడా డెవలప్మెంట్ కనపడుతుంది, అన్నీ కూడా కనపడుతుందమ్మా. అందులో ఎప్పుడో పెట్టేది వేరు, మేము ఏదో చేస్తామంటాం వేరు. ఆల్రెడీ చేసి ఇప్పుడు జరిగే దాని గురించి ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు, అందులో డౌట్ ఏం లేదు. తెలుగుదేశం రావాలండి. ఎందుకని? ఎందుకంటే మాకు ఇల్లు కట్టించారండి. మా పిల్లకి ఏమో అలా ఆయన చచ్చిపోతే ఉద్యోగం వేయించారు. తర్వాత మాకు అన్నీ కూడా బాగా చేస్తున్నారండి. ఇంకేంటంటే గోపురంలో డబ్బులు కూడా ఇస్తున్నారు, కుంకుమ పసుపు డబ్బులు కూడా ఇస్తున్నారు. తర్వాత రంజాన్ తోపా ఇస్తున్నారు, అన్నీ బాగా చూస్తున్నారండి మాకు. అందుకోసం తెలుగుదేశం రావాలండి. మా అమ్మాయికి కూడా వాళ్ళ ఆయన చచ్చిపోతే ఉద్యోగం ఇచ్చారు, ఆశ ఉద్యోగం ఇచ్చారు. మేము స్థలం ఇచ్చారు మళ్ళీ మా పిల్లకి. ఇప్పుడు స్థలాలు ఇస్తున్నారంటే స్థలం కూడా ఇస్తున్నారు మా పిల్లకి. మాకు ఇల్లు కట్టించారు. అందుకే ఆయన ఇప్పుడు దాకా ఏమీ చేయలేదండి, అన్నీ కూడా ఆయన చేస్తున్నారు, ఈయనే చేస్తున్నారు. కాబట్టి ఆయనే రావాలండి. నమస్కారం అండి. నమస్తే అండి. మరి ఈసారి ఇక్కడ మీ ప్రాంతంలో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? గత 10 సంవత్సరాలు మనం తెలుగుదేశం గవర్నమెంట్ని కోల్పోయి ఉన్నామండి ఇదివరకు. అలాగే 2014లో మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు గారిని విజన్ ఉన్న నాయకుడు, సీనియర్ లీడరు. మన ఆంధ్రప్రదేశ్కి ఈయనైతేనే మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతాడు, చేసి చూపిస్తాడని చెప్పి జనం అందరూ నమ్మారు. అదే పందాలో ఆయన కూడా చాలా కష్టపడతా బస్సులో పడుకుని లోటు బడ్జెట్లో ఉన్నా సరే రాష్ట్రాన్ని, అలాగే అప్పులు ఉన్నా సరే ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఎంప్లాయీస్కి కానీ ఇంకా ఇతరితర సంక్షేమ పథకాలు కానీ ఏ ఇబ్బంది లేకుండా చాలా అనుకున్న దానికంటే 1000 టైమ్స్ ఎక్కువగా చేశారు. ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈసారి మట్టికి 150+ అన్నారు చంద్రబాబు గారు, 175 తగ్గదండి మెజార్టీ. అది మా ఊరే తెలుస్తుందండి. ఎందుకంటే ఇక్కడ నల్లజర్ల గ్రామంలోనే ఒకప్పుడు కాంగ్రెస్ అండి, పక్కా కాంగ్రెస్. ఇక్కడ ఇప్పుడు కూడా మండలం కానీ సొసైటీ కానీ ఏది కూడా మేము ఇప్పుడు తెలుగుదేశం రాలేదు. అలాంటిది 15-20 సంవత్సరాల నుంచి బాబురాజు గారు వచ్చాక నల్లజర్ల ఇప్పుడు కూడా మళ్ళీ మామూలుగా తెలుగుదేశం తప్ప వేరేది లేదండి. నమస్కారం అండి. ఈసారి మరి ఇక్కడ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ వస్తేనే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే బాగా పనులు చేశాడని. అది మరి సంక్షేమ పథకాలు కానీ ఇవి అందరికి అందట్లేదు అంటున్నారు కదా. ఎవరికి అందట్లేదు, అందరికి మొత్తం అందరికీ అందవు కదా, మన ఇంట్లో వాళ్ళకే అందవు. మన ఇంట్లో వాళ్ళకే 10 మంది ఉంటే 10 మందిలో 2-3 అందవు, చచ్చిపోవడం అందరికీ అంతేగా. అది అంటే అందరి వాళ్ళకి అందవు, అన్ని వాళ్ళకి అందరికీ అందుతున్నాయి. అది దాని గురించి మళ్ళీ తెలుగుదేశం రావాలని. మరి సార్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మరి వెంకట్రావు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏం లేదు. అది మేము తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశం పార్టీ వస్తేనే బాగుంటుందని. అది అంతకన్నా అభిప్రాయం ఏం లేదు. మరి 4 ఏళ్లలో ఇక్కడ అభివృద్ధి జరిగిందా? వెంకటేశ్వరరావు గారు అభివృద్ధి చేస్తారా ఇక్కడ? 4 ఏళ్లలో వెంకటేశ్వరరావు మీద ఏ గొడవ ఏమీ లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. వివాదం కానీ ఏమీ లేవు, అన్నీ బాగున్నాయి. బాగా తీసుకొచ్చారు, బాగా లేవు. మాకైతే ఏ పనులు లేవు, ఏమీ అక్కర్లేదు. ఆయన అందరికీ బాగానే చేసుకొచ్చారు, బాగా ఏమి వివాదం కంటే ఏమీ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.